వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. కడప ప్రొద్దుటూరు ఇటీవల తనను చంపుతానని వచ్చిన బెదిరింపు లేఖపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి బెదిరింపు లేఖ పంపించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపిన ప్రవీణ్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి బెదిరింపు లేఖపై వివరించిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి టౌన్ బ్యాంక్ ఎస్ఎస్ షాపింగ్ మాల్ ప్రొద్దుటూరులో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించకూడదని గతంలో స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రవీణ్ కు బెదిరింపు లేఖ ఎమ్మెల్యేలుగా పనిచేసే వ్యక్తులను విమర్శించేవాడివా అనే లేఖలో తెలిపారన్న ప్రవీణ్ కుమార్. బెదిరింపు లేఖకు కౌంటర్ గా ప్రొద్దుటూరు ప్రజల కోసం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానన్న టీడీపీ నేత ప్రవీణ్ కుమార్. నేను ముఖ్యంగా లెటర్లోనే సారాంశం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. దాంట్లో వాళ్ళు ప్రశ్నించినది నేను టౌన్ బ్యాంకుది మాట్లాడకూడదంట, రెండోది ఎస్ఎస్ మాల్ ఎత్తకూడదంట, తర్వాత ఊర్లో ఏదైనా అవినీతి జరిగినా అక్రమాలు జరిగినా ప్రశ్నించకూడదంట, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులను విమర్శించడం అని రాసినాడు. నాకు తెలియక అడుగుతా, ఎమ్మెల్యే పదవి ప్రజలు పెట్టిన భిక్ష. ప్రజలు నిన్ను సేవకుడిగా ప్రజలకు సేవ చేసేదానికోసం ఇచ్చిన పదవి అది. ఆ పదవికి ఏం ఈడ కొమ్ములు రావు, ఈడొకటి కొమ్ములు రావు. ఎవడైనా ప్రజలకు సేవ చేయాలా, ఏం ఆ పదవి వింటే ప్రశ్నించకూడదా? అంటే ప్రశ్నిస్తే చంపుతారా? ఎంతమందిని చంపుతారు? ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా. నువ్వు చెప్పినావు కదా ఎస్ఎస్ మాల్ టౌన్ బ్యాంక్ ఇది, ఇంకా ప్రశ్నిస్తా, ఇంకా దానికి సంబంధించిన కొన్ని డేటా బయటికి తీస్తాడా, మళ్ళా ఇస్తా. ప్రొద్దుటూరు ప్రజల కోసం నా గొంతు ఎప్పటికీ మూగపోదు.